హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మన రెసిపీ చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ విత్ బగారా రైస్. ఈ చికెన్ గ్రేవీ కోసం ముందుగా మనం ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి, ఒక 2 టేబుల్ స్పూన్ లేదంటే 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసి వేయించుకోవాలి. ఇలా కాసేపు వేగిన తర్వాత దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కూడా యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ పైన కొద్దిగా వేయించుకొని తీసి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కూడా వేసి ఇవి కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని బాగా చల్లారిన తర్వాత ఇది కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైనకి ఒక కర్రీ కోసం వండి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని దానిలోనికి కొద్దిగా మసాలాలు యాడ్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకొని నిదానంగా కలుపుతూ మనం దీనిని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనిలోనికి 1.5-2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్ అండ్ కొద్దిగా మసాలా కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి మసాలాలు మాడకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. దీనిని ఇదే విధంగా కలుపుతూ మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా ఆయిల్ పైనకి తేలుతూ ఉన్న టైంలో దీనిలోనికి ఒక 1/2 కప్ వరకు పెరుగును కూడా యాడ్ చేసేసి మీడియం టు లో ఫ్లేమ్ పైన దీనిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైనకి తేలుతుంది కదా, దీనిలోనికి ఫ్రెష్ చికెన్ అంటే కడిగి పెట్టి ఉంచిన 1/2 kg చికెన్ వేసి దీనిలోనికి కలుపుకోవాలి. దీనిలోనికి కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా, కొద్దిగా పచ్చిమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇది 4-5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైనకి తేలుతుంది కదా, ఇదే టైంలో దీనిలోనికి కొద్దిగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్లీ మనకి ఈ విధంగా ఆయిల్ పైనకి తేలుతుంది కదా, ఇదే టైంలో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసి కలిపి మూత పెట్టేసి మనం ఒక 15 to 20 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బగారా రైస్ కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని సాజీరా, లవంగాలు, ఇలాచి, పట్ట, మిరియాలు, జాపత్రి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత దీనిలోనికి కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. తర్వాత నేను ఒక 15-20 మినిట్స్ నానబెట్టిన బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ రైస్లోనికి ఒక కప్పుకి ఒక కప్పు బావు వరకు, అంటే మనం బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నట్టయితే ఒక కప్పుకి కప్పు బావు వరకు మనం వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రైస్ని మనం ఒకసారి ఈ విధంగా అంతా కలిపేసిన తర్వాత దీనిలోనికి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది మనం మూత పెట్టేసి మనం కుక్ చేసుకుందాం. అప్పుడప్పుడు చికెన్ని కూడా మధ్య మధ్యలో మనం కలుపుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత దీనిలోనికి కొద్దిగా మసాలా అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీనిని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడికించిన తర్వాత మనకి చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి చపాతీలోకి, బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు బగారా రైస్ చెక్ చేసుకున్నట్టయితే బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ అండ్ అలాగే బగారా రైస్. ఈ బగారా రైస్ నేను ఎక్కువ ఆయిల్ అనేది యాడ్ చేయకుండా తక్కువ ఆయిల్తో నేను ప్రిపేర్ చేశాను. సో ఈ రెసిపీ అయితే మీ అందరికీ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.